హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అస్ట్రా ఆర్గానిక్ ఫార్మింగ్. మనం ముందు అనుకున్నట్టుగా ఈరోజు విత్తనం వేస్తున్నాము. విత్తనం వేయడానికి ముందు మనం డ్రిప్ పరుచుకున్నాము, అలాగే పేపర్ కూడా పరిచేసాము. ఈ రెండు అయిపోయిన తర్వాత మనం సాల్ బై సాలు ఎలా పెడుతున్నామంటే విత్తనం పెట్టేది తిన్నారక అయిపోయిందా? ఒక ప్రసాదం అక్క నేనా ఎవరు తినలేదా? ఈరోజు విత్తనం వేస్తున్నాము. విత్తనం వేయడానికి ముందు మనం డ్రిప్ పరుచుకున్నాము, అలాగే పేపర్ కూడా పరిచేసాము. ఈ రెండు అయిపోయిన తర్వాత మనం సాల్ బై సాలు ఎలా పెడుతున్నామంటే విత్తనం ఒకేసారి రెండు బొక్కల్లో కాకుండా ఒకటి పెడితే ఒకటి గ్యాప్ ఇస్తూ పెడుతున్నాం. ఎందుకంటే పుచ్చకాయ అనేది అరౌండ్ 4 అడుగుల నుంచి 5 అడుగుల వరకు ఈజీగా వెళ్తుంది ఆ చెట్టు అనేది. దాని కారణంగా మనం సాల్ బై సాలు అంటే ఒక్కొక్క ఫీట్కు ఒకటి వదిలేసి ఒక సాలు పెడుతున్నాము. అది పెట్టడం వల్ల మనకి ఈజీ ప్రాసెస్ ఉంటుంది. అన్ని దాంట్లో కూడా చాలా మంది పెడుతున్నారు. అది పెట్టడం వల్ల ఎందుకంటే మనము స్టార్టింగ్ కదా, మళ్ళీ ఇబ్బంది పడతాం. మనం వచ్చేసి తర్వాత ఒకటి పెడుతున్నాం. ఎందుకంటే అన్ని పెడితే 90% ఆఫ్ జనరేషన్ కూడా రావచ్చు, ఒక్కోసారి రాకపోవచ్చు. ఆ మిగతా 1-2 మేము బాగా పండాలనేసి వేరే చోట నర్సరీలో కూడా విత్తనం పెట్టించేసి ఇఫ్ ఇన్ కేస్ 90% వచ్చినాయంటే ఆ 10%కు ఇవి ఆటోమేటిక్గా అరేంజ్ అవుతాయి అనేసి అక్కడ పెంచుతున్నాము. అదేవిధంగా మనం ఏమేమి వేసామంటే సాగర్ కింగ్ అనే బ్రాండ్ని చూసుకోవచ్చు మీరు. సాగర్ సీడ్స్, సాగర్ కింగ్లోనే F1 హైబ్రిడ్ వాటర్ మిలన్ మనం తెచ్చుకున్నాము. ఇది నల్లకర పుచ్చకాయ అంటారు. దీన్ని వేసుకొని మనము ఒక 6 ఎకరాలకు మనం మొత్తం 7 ఎకరాల్లో 6 ఎకరాలు ఇది వస్తుంది. టెస్టింగ్కి గాను బ్లాక్ బాద్షా ఒక చిన్న 2 కాయలు కానీ అలా వస్తుంది. బ్లాక్ బాద్షా ఇది గుండుకాయ అనమాట. ఇది 6 నుంచి మినిమం 7 కేజీలు 8 కేజీల వరకు రావచ్చు. ఇది వచ్చేసి లోకల్లో ఇండస్ వ్యాలీ అనేసి మనం అది తెచ్చుకున్నాము. దీని గంగా బ్రాండ్ అనేసి ఇది ఉందన్నమాట. ఇది కూడా మినిమం 10 to 15 కేజెస్ వస్తాయని చెప్పారు. టెస్టింగ్ కోసం ఇది కూడా 1 ఎకర్ వేస్తున్నాము. టోటల్గా మనం వచ్చేసి 7 ఎకర్స్. 7 ఎకర్స్లో సాగర్ కింగ్ ఒక 6 ఎకర్స్, ఒక 1 ఎకర్ వచ్చేసి ఇండస్ వ్యాలీ లోకల్లో తీసుకున్న ఒక 1 కేజీ, మిగతా వచ్చేసి బ్లాక్ బాద్షా ఒక జస్ట్ ఒక కాయకు మాత్రమే. అదేవిధంగా మనం వచ్చేసి ఇదంతా ఆల్రెడీ మన విత్తనం బూట్ చేసేది అయిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే తక్షణ కర్తవ్యం, అది చేసామంటే ఫాస్ట్గా మనకు జర్మినేషన్ అనేది రావాలంటే మినిమం 1.5 to 2 hours మాత్రం మనము స్టార్టింగ్లో నీళ్ళు వదలాలన్నమాట. ఎందుకంటే సాల్ మొత్తం తడిచి నీట్గా ఉందంటే 1 hour 2 hours తీసుకున్నామంటే వాటర్, ఆ వాటర్తో పాటు అది నీట్గా సీడ్ అనేది జర్మినేషన్ వెంటనే బాగా వస్తుంది అనమాట. దానికి కారణంగా ఇలా డ్రిప్పులు మేము ఆటోమేటిక్గా సెట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి లాక్ ఎందుకు వేసామంటే ఇది అనవసరం కాబట్టి ఇలా డ్రిప్ మేమంతా నీట్గా వేసేసుకున్నాము. చూసారంటే ఇక్కడ దగ్గరగా మీరు నీట్గా పారకం పారుతుంది అనమాట. అడుక్కు హోల్ ఉంది. ఆ హోల్ కారణంగా నీట్గా చెట్టుకు మధ్యలో 1.5 feet 1 feet ఉంది మనకు. దానికి కారణం ఇక్కడ చూసారంటే మీరు నీట్గా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క హోల్లో నీట్గా వాటర్ అనేది పారుతుంది. ఇలా చేసుకుంటే మనకు ఖర్చు తక్కువ. ఒక్కొక్క హోల్కి వచ్చేసి మనకు గంటకు పారకం వచ్చేసి 4 లీటర్ల చొప్పున మనకు 1 అవర్కి 4 లీటర్స్ పారుతుంది అనమాట. 1.5 to 2 hours అంటే మనకు మినిమం 6 to 8 లీటర్స్ ఒక్కొక్క హోల్ మీద మనకు పారకం పారుతుంది. ఇలా చేసుకున్నామంటే మనకి ఈజీగా రైతు కూలీలతో కానీ వీటితో మనకు పని ఉండదు. ఎందుకంటే మనం చేసిన పని ఏంటంటే మల్చింగ్ పేపర్ ఇవి కప్పుకున్నాం. ఫస్ట్లో చాలా పెట్టుబడి అవుతుంది. అది అయిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి మనకి ఈ 2 నెలల నుంచి 3 నెలల మోతాదులో మనకు కూలీలతో ఏం అవసరం ఉండదు. ఎందుకంటే కలుపు దివాలి ఇవంటే డబుల్ ఖర్చు, పేపర్ కూడా కొద్ది ఖర్చే.
బట్ దాంతో పోలిస్తే పేపర్ ఎంతో ఈజీ, వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఒకసారి పెట్టుకుని అంటే 3 నెలలతో మనకి ఇబ్బంది లేదు. ఇలాగే మా కంటెంట్ నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం ఒక కొద్ది రోజులు వెయిట్ చేయండి. మొత్తం ఊరి అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ బాయ్.